నెల్లూరు నగరంలో వెలిసినటువంటి వాసవి కన్నికా పరమేశ్వర అమ్మవారి ఆలయంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో అందరికీ తెలుసు. ఆ పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకూడదు. ఆర్య వైశ్యుల గురించి ఎవరైనా సరే గొప్పగా చెప్పుకోవాలి. మన ఆలయం గురించి ఇంకా బాగా చెప్పుకోవాలి. 10 మంది మెచ్చుకునే విధంగా మన జాతి ఉండాలి. మన అమ్మవారు ఆ విధంగానే మనందరం కూడా కలిసిమెలిసి ఉండాలి. తద్వారా ఆలయ ప్రతిష్టని పెంచే విధంగా ఉండాలి అన్న విధంగా ఉండాలే తప్ప 10 మంది నోళ్ళల్లో ఆర్య వయస్సులు ఎవరు కూడా ఇతరులు మనల్ని కించపరిచే విధంగా, ఇతర నోళ్ళల్లో నానే విధంగా ఉండకూడదు. ఈరోజు శాకంబరి అలంకారం అమ్మవారికి సంబంధించి మేమంతా కూడా నిన్న ఆలయానికి వెళ్ళడం, ఎక్కడా కూడా అమ్మవారి ఆలయానికి మేము ఒక పకడ్బందీ ఊహంతో మేము గలబా చేయాలి, రచ్చ చేయాలి అన్న ఆలోచనతో ఎక్కడా ఒక్క అడుగు కూడా మేము ఆ సందర్భంలో ముందుకు వేసింది లేదు. అలాంటి ఆలోచన, అలాంటి దృక్పథంతో మేము ఎప్పుడూ కూడా అమ్మవారి ఆలయానికి సంబంధించి ఎక్కడా కూడా మేము తప్పు చేసింది లేదు, చేయం కూడా. అంత ఇష్టంగా ఆ ఆలయాన్ని నిర్మాణం చేసుకున్నాం. అందరి సహకారంతో, దాతల సహకారంతో. కానీ ఇప్పుడున్నటువంటి ఆలయ కమిటీ అని చెబుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఈ నెల ఆగస్టు 18వ తారీఖు నాడు జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేస్తాం. ఆ జనరల్ బాడీ సమావేశంలోనే అకౌంట్స్ అన్నీ కూడా అప్పచెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. అంటే మేము ఎవ్వరం కూడా భయపడైతే మాత్రం కాదు. మన జాతి, మన అమ్మవారు, మన ఆలయం, మన ప్రతిష్ట ఎక్కడా కూడా 10 మంది మంచిగా మాట్లాడుకోవాలి తప్ప మన గురించి చెడుగా ఎవరు కించపరిచే విధంగా ఎవరు కూడా మాట్లాడుకోకూడదనే ఒకే ఒక ఆలోచనతోనే మేము ఈ యొక్క నిర్ణయాన్ని తగ్గి ఈ నిర్ణయాన్ని మేమందరం కూడా తీసుకున్నాం. ఈ నెల 18 దాకా కూడా జరుగుతున్నటువంటి జమా ఖర్చులకు సంబంధించిన లెక్కలన్నీ కూడా ఇప్పుడున్న కమిటీయే చూస్తుంది. 18వ తారీఖు నాడు జనరల్ బాడీ ఏర్పాటు చేసి ఈ యొక్క 3,894 మంది జీవిత సభ్యులు, 500 మంది దాతలు ఉన్నటువంటి ఈ యొక్క ఆలయానికి సంబంధించి వీళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఎవరైతే 2018లో అప్పుడున్నటువంటి ఎన్నికల అధికారిగా ఇప్పుడున్నటువంటి వాళ్ళు ప్రకటించి ఉన్నారో, చలవాది సూర్యనారాయణ గారు ఆడిటర్, వారి నేతృత్వంలోనే 2018లో ఆయనే, 2023లో ఆయనే, 2024కు సంబంధించి జరుగుతున్నటువంటి రేపు జనరల్ బాడీలో కూడా ఆయన్ని రిక్వెస్ట్ చేసుకొని, ఎందుకంటే ఆలయానికి సంబంధించి మొదటి నుంచి ఉన్నారు కాబట్టి దాంట్లో ఏమి జరిగినా కూడా ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి ఆయన ద్వారా, ఆయన పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి కూడా మేము మా కమిటీ నిర్ణయించుకున్నాం. అప్పటిదాకా జరిగినటువంటి జమా ఖర్చులన్నీ కూడా ఇప్పుడున్నటువంటి కమిటీ ఆ యొక్క జనరల్ బాడీ సమావేశంలో తెలియచేసి తర్వాత అవన్నీ కూడా ఆడిటర్ గారికి అప్పచెప్పడం జరుగుతుంది. తద్వారా రాబోతున్న కమిటీకి ఆ యొక్క బాధ్యతల్ని కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏ రోజు కూడా
ఆలయంలో జరిగినటువంటి కార్యక్రమాలు రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా కార్యక్రమాలు జరిగిన సంగతి మీరందరికీ కూడా తెలుసు. ఆలయానికి సంబంధించి ధనలక్ష్మి అలంకారాల్లో కోట్ల రూపాయలతోటి అలంకారం చేశాం, బంగారుతో చేశాం, వెండితో చేశాం. అలాగా ప్రతి సంవత్సరం కూడా అద్భుతంగా చేసుకుంటూ వస్తున్నా. ఏ రోజు కూడా పోలీస్ వారిని సాకారం చేయమని రమ్మని చెప్పి అడిగినటువంటి సందర్భాలు లేవు. మా వయసులకు సంబంధించినటువంటి వాళ్ళు మేమందరం అక్కడ ఒక వాలంటీర్ లాగా పని చేసుకుంటూ ముందుకు వెళ్ళామే తప్ప ఎప్పుడూ కూడా పోలీసు వారిని ఆ యొక్క ఆలయంలోకి ఆహ్వానించింది లేదు. బట్ వాళ్ళకు ఉన్నటువంటి ప్రెజర్లు వాళ్ళకుంటాయి, వాళ్ళు రావడం జరిగింది. అది నా మనస్తాపానికి అదొక కారణం. కాబట్టి ఇది పునరావృతం కాకూడదనే మాకై మేము తగ్గి ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. 2023 ఆగస్టు 20వ తారీఖు జల్లబాడి సమావేశంలో ఆ రోజునటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా నెల్లూరు నగరంలో వర్గ విభేదాలు ఉండకూడదని ఆరవై సంఘం పెద్దలు కానీ అక్కడికి వచ్చినటువంటి భక్తులు కానీ డోనర్స్ కానీ అందరూ కూడా ఏకగ్రీవ నిర్ణయంతో కమిటీని అనౌన్స్ చేస్తే దాంట్లో నన్ను అధ్యక్షుడిగా ద్వారకానాథ్ గారి ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఆ కమిటీ నుంచి ఈ రోజు వరకు కూడా మేము అధ్యక్షుడని చెప్పి ఏ రోజు కూడా కిరీటం పెట్టుకుని ఆడ పనిచేయలేదు. ఒక సేవకుడిగా మాత్రమే కమిటీ అందరం కూడా భక్తులందరి సహకారంతో, దాతల సహకారంతో, ఉభయకర్తలందరూ కూడా సహకారంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశాం. కానీ ఈరోజు పరిస్థితులు రాజకీయంగా కొన్ని ఇబ్బందులు తలెత్తినాయి ఈ దేవస్థానంలో. అవి అందరికీ కూడా నెల్లూరు నగరంలో ఉన్న ప్రతి ఒక్క ఆర్య వైశ్యుడికి తెలిసిన విషయమే. ఎంతో బాధ కలుగుతున్నటువంటి విషయం. పోలీస్ పహారాలో అమ్మవారికి నైవేద్యం పూజలు జరుగుతున్నాయంటే అది నిజంగా మనసు చచ్చిపోతుంది. అందుకు అనుగుణంగా ఈరోజు పద్దెనిమిదవ తారీఖు జరిగే లెక్కలు ఇచ్చేదానికి మా కమిటీ అందరం కూడా చర్చించు. ఈ 18వ తారీఖు లోపు ఎట్టి పరిస్థితులు కూడా ఏదో అపోహలు పోయి మమ్మల్ని ఇబ్బంది పడి దేవస్థానాన్ని ఇబ్బంది పెట్టి రోడ్డు నేయవద్దని చెప్పి ఇప్పుడున్న వాళ్ళందరినీ కూడా మీ ద్వారా కోరుకుంటూ ప్రతి ఒక్క రూపాయికి కూడా లెక్క చెప్తాం. అందరి పెద్దల సమక్షంలో మీ అందరికి కూడా అప్పచెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై వాసవి.